ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఎవరైతే క్రెడిట్ కార్డులు ఎక్కువ యూజ్ చేస్తున్నారో జూలై 1 నుంచి కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులు ఏంటిదనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ జూలై 1 నుంచి ఎవరైతే అంటే ఇప్పుడు పర్టికులర్గా అనౌన్స్ చేసింది ఎవరు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు సంబంధించిన కార్డు ఇది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎవరైతే ఉన్నారో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఆ మార్పులు జూలై 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఆ అమలు ఏంటిదో చూద్దాము. అవే కాకుండా ఇంకా వేరే బ్యాంకుల కార్డులు ఉన్నాయి కూడా, అవి కూడా మార్పులు జరగవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చేంజ్ చేస్తుందంటే మిగిలినవి కూడా చేంజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రజెంట్ మాత్రం ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం. కానీ ఈ ఛార్జెసే కాకుండా మిగిలిన వాళ్ళు పెంచవచ్చు, పెంచకపోవచ్చు, టైం పెంచవచ్చు. లేదు కానీ క్రెడిట్ కార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవటం అనే దాని మీద ఇప్పుడు దీని మీద చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ క్రెడిట్ కార్డు ఏదైతే ఉందో ఆన్లైన్ గేమింగ్ కానీ, వాలెట్ లోడింగు, యూటిలిటీ బిల్లు చెల్లింపులు, వాటి మీద ఇప్పుడు ఈ జూలై 1 నుంచి ఏవైతే ఛార్జీలు ఉన్నాయో వాటి మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ నిర్దిష్ట రకాల అధిక విలువ లావాదేవీలపై కొత్త ఛార్జీలు ప్రవేశపెడుతున్నారు. ఈ సవరించిన ఏవైతే రివార్డు పాయింట్ విధానాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫీజుల పరిమితికి లోబడి ఉంటాయి, మార్పుల్లో ఉన్నాయి అన్నమాట. అయితే ఆన్లైన్ గేమింగ్ ఎవరైతే చేస్తారో 10,000 కంటే ఎక్కువ కనుక ఖర్చు చేస్తే 1% ఫీజు మ్యాక్సిమం 4,999 వరకు ఛార్జెస్ పడతాయి. రివార్డు పాయింట్లు లభించవు ఎప్పటి నుంచి ఆన్లైన్ గేమింగ్ నెలకు 10,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తే. తర్వాత వాలెట్ లోడింగ్, పేటిఎం, మోబిక్విక్ వంటి డిజిటల్ వాలెట్లో మనం 10,000 కంటే ఎక్కువ కనుక లోడ్ చేస్తే మళ్ళీ దానికి కూడా 1% ఫీజు ఉంటుంది. మళ్ళీ మ్యాక్సిమం 4,999 వరకు. తర్వాత యూటిలిటీ బిల్లులు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో 50,000, బిజినెస్ కార్డులు అయితే 75,000 కనుక దాటితే మళ్ళీ దాని మీద కూడా 1% ఫీజు ఉంటుంది. అది కూడా మళ్ళీ 4,999 వరకు. అయితే ఇన్సూరెన్స్ చెల్లింపులకు మాత్రం ఫీజు ఉండదు. తర్వాత ఈ లావాదేవీ ఫీజు పరిమితి, రెంట్ కానీ, ఫ్యూయల్ కానీ, ఎడ్యుకేషన్ చెల్లింపులు కానీ గరిష్టంగా 4,999 ఫీజు ఉంటుంది. ఫ్యూయల్ అయితే 15,000 లేదా 30,000 దాటితే మాత్రం ఫీజు వర్తిస్తుంది. ఇక తర్వాత ఇన్సూరెన్స్ లావాదేవీలు, రివార్డు పాయింట్స్ వస్తాయి. కానీ కార్డు రకాన్ని బట్టి మనకి అది పరిమితి ఉంటుంది. ఇన్ఫినియా మెటల్ కార్డులు 10,000, డైనర్స్ బ్లాక్ మెటలు, బిజ్ బ్లాక్ మెటలు, వాటికి కార్డులకి 5,000, మిగిలిన కార్డులకు 2,000 నెలవారీ పరిమితి ఉంటుంది. ఇక తర్వాత ఈ యువ ప్రొఫెషనల్స్కి క్రెడిట్ కార్డు ఏదైతే మేనేజ్మెంట్ ఉందో, అంటే ఆర్థిక స్థిరత్వానికి స్మార్ట్ క్రెడిట్ కార్డు మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం. అయితే ముఖ్యంగా యూత్ ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకా బాగా అనమాట. అంటే ఈ క్రెడిట్ కార్డులు ఏవైతే చెల్లింపులకు సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది మనము సజావుగా జరగడానికి, రుణభారం పెరగకుండా చూసుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏదైతే ఆ టైం వచ్చినప్పుడు క్రెడిట్ కార్డుది పూర్తి మొత్తం చెల్లించడం బెటర్. ఆ టైంకి సకాలంలో ఎల్లప్పుడూ చాలామంది ఏం చేస్తారంటే మినిమం కనీసం మొత్తం పే చేసి ఇక మిగిలినదంతా పెండింగ్ పెడతారు. అలా కాకుండా మొత్తం బిల్లు చెల్లించడానికి ప్రయత్నించాలి. అప్పుడు వల్ల ఏమవుతుందంటే వడ్డీ పెరగకుండా మనకు ఉంటుంది, క్రెడిట్ స్కోర్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. లేకపోతే క్రెడిట్ స్కోర్ పడిపోయే అవకాశాలు ఉంటుంది. తర్వాత ఆటోపే అలర్ట్లు పెట్టుకోవడం బెటర్. ఆటోపే అంటే ఏంటిది, డైరెక్ట్గా ఆ టైం రాగానే మనం మర్చిపోయో గుర్తు లేకనో ఉండే బదులు డైరెక్ట్గా ఆటోపే పెడితే మన అకౌంట్లోంచి ఆటోమేటిక్గా ఆ టైం వరకు మనం ఏం చేయాలి, జమ చేసి పెట్టేయాలి, ఆటోమేటిక్గా పే చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, లేదు అంటే రిమైండర్లు పెట్టుకోవాలి. రిమైండర్ పెట్టుకున్నా వెంబటే అలర్ట్ అయిపోయి మనం చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, గడువు తేదీ దాటేదాకా ఉండక్కర్లేదు. గడువు తేదీ దాటికి కరెక్ట్గా మన బ్యాలెన్స్ మెయింటైన్ చేయటం, అది పేమెంట్ చేయటం వల్ల అదొకటి. తర్వాత దానివల్ల ఏమవుతుంది, లేట్ ఫీలు, ఆలస్య రుసుములు, పెనాల్టీలు, వడ్డీలు ఇవన్నీ కూడా పెరగకుండా ఉంటాయి అన్నట్టు. అంటే ఏం చేసినా పెరిగిపోతాయి ఈ పెనాల్టీలు, వడ్డీలు అవన్నీ వేస్తారు అన్నట్టు. కాబట్టి లేట్ ఫీల్ అవన్నీ. తర్వాత ఇక కార్డు ఉంది కదా అని మితిమీరిన వాడకం ఎక్కువ చేయకూడదు. అంటే నీ బడ్జెట్, మనం ఎంతైతే ఇన్కమ్ ఉందో, బడ్జెట్ ఉందో దాన్ని బట్టే మనము మన క్రెడిట్ కార్డుని వాడుకోవాలి. అయితే ఇక
ఈ క్రెడిట్ ప్రొఫైల్ నిర్వహించడానికి క్రెడిట్ లిమిట్లో అంటే ఎక్కువైతే ఎంతైతే లిమిట్ ఉందో దాంట్లో మనం 30% వరకు ప్లాన్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువైతే మళ్ళీ పేమెంట్ ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ఉండాలన్నట్టు అందుకోసం. తర్వాత వడ్డీ రేట్లు కూడా చేంజ్ అవుతుంటాయి. ఒకవేళ మనము డ్యూ కనుక అయిపోయి పెనాల్టీలు కనుక అయితే ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుంటుంది. అప్పుడు ఏమవుతుంది, దానివల్ల మనం దీర్ఘకాలంలో అంటే వడ్డీ రేట్లు తగ్గిపోయి అంటే వడ్డీ రేట్లు గుర్తుపెట్టుకుంటే మనకి దీర్ఘకాలంలో దాని యొక్క డబ్బు అనమాట ఏంటంటే పెనాల్టీలు వడ్డీలు పడకుండా చూసుకోవటం అనేది ఉత్తమం. తర్వాత రివార్డులు ఆఫర్లు వస్తుంటాయి, అవి మనం సద్వినియోగపరచుకోవాలి. అంటే క్యాష్ బ్యాక్లు, డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్లు అవి మనం ఏం చేయాలి, ప్లాన్ చేసుకొని ఉపయోగించుకోవాలి. అవి ఏమైతే మిగిలిన వాటికి అడ్జస్ట్ అయ్యేది అంటే మన ఖర్చుకి ఆర్థిక లక్ష్యాలకి ప్లాన్ అయ్యేటట్టు ఉండేలా కూడా చూసుకోవాలి, వాడుకోవాలి. తర్వాత ఈ స్టేట్మెంట్లు మాత్రం ఎప్పుడు చెక్ చేస్తుండాలి. ఏవైతే చేయటం వల్ల దానివల్ల ఏమవుతుంది, స్టేట్మెంట్ చెక్ చేయడం వల్ల అలా ఏమన్నా తెలవకుండా అనధికార మనకు చెప్పకుండా ఖర్చులు ఏమన్నా పడ్డాయి, ఛార్జెస్ లాంటివి కానీ లేదు అలా ఏమన్నా మనకి లోపాలు కానీ ఉంటే తెలుసుకోవటే మనకేమవుతుంది, ఆ లోపాలు లేకుండా మనం నెక్స్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆ ఛార్జెస్ అవాయిడ్ చేయడానికి, ఇగ్నోర్ చేయడానికి అంటే లేకుండా ఉండటానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఖర్చులు అనధికార ఖర్చులు పడకుండా ఉండటానికి, లేకపోతే ఏవైతే లోపాలు ఉన్నాయో అవి చూసుకున్నాం అనుకోండి మనం జాగ్రత్త పడటానికి వీలైంది. ఈ తర్వాత చాలామంది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఎన్ని ఉంటే ఎన్ని అకౌంట్లు ఉన్నాయో అన్ని కార్డులు వాళ్ళ పే స్లిప్పులతోటి అన్నీ తీసుకుంటారు. ఎక్కువ కార్డులు ఉండటం వల్ల మంచిదే చూడటానికి, నాకు 4 ఉన్నాయి 3 ఉన్నాయి క్రెడిట్ కార్డులు అని చెప్పడానికి బాగానే ఉంటుంది. కానీ దానివల్ల ఏమవుతుంది, ఈ ఒక్కొక్క కార్డు ఎక్కువ యూజ్ చేయటం అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. దాంతో ఏమవుతుంది, మనము ఎక్కువ కార్డులు ఉండటం వల్ల ఖర్చులు పెరిగిపోతాయి. అంటే ఎక్కువ ఖర్చు పెడతాం. ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఏదైనా అయింది అనుకోండి, ఒక్కసారికి మన క్రెడిట్ స్కోర్ పడిపోవటం జరుగుతుంది. దాని బదులు అసలు కార్డులు చాలా తక్కువ ఉండటం మంచిది, పొదుపుగా వాడుకోవటం మంచిది. ఎక్కువ శాతం ఎన్ని కార్డులు కంటే కూడా ఎంత తక్కువ ఉంటే కార్డులు అంత మంచిది. ఎప్పటికప్పుడు మనం మన ప్లాన్ ప్రకారం మనకున్న ఇన్కమ్ మన ఎస్టిమేషన్ ప్రకారం చూసుకొని చేయటం అనేది మంచిది. ఇదంతా కూడా క్రెడిట్ కార్డుల మీద ఏవైతే ఉన్నాయో రేపు జూలై 1 నుంచి ఛార్జెస్ ఉంటాయి. మనం ఏం చేయాలి, మనకి ఎంత మిగులుతుంది, ఎంత ఛార్జీలు పడుతున్నాయి, దాన్ని యూజ్ చేయాలా చేయకూడదా, మన దగ్గర ఓన్ అమౌంట్ ఉన్నప్పుడు ఈ క్రెడిట్ కార్డుని యూజ్ చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఆ టైంకి పే చేయాలి, చేయకపోవటం, ఇంట్రెస్ట్లు, ఏదైనా క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. దాని బదులు మన దగ్గర పైసలు ఉన్నాయి అనుకోండి, ఓకే ఇంక మనం మామూలుగానే పే చేసుకొని కొనుక్కోవడం బెటర్ అనమాట. క్రెడిట్ కార్డు అనేది వాడుకోవాలి అత్యవసరమైనప్పుడు, లేదు మన బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టి ఆటో పేలు అవి చేసి చేయాలి. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.